నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర ప్రభా. నేను వరుణ్. ఈ డీటెయిల్ చూస్తే కర్ణాటకలో హోసపేటలో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టుకు 33 నూతన క్లస్టర్ గేట్లను ప్రారంభించడం చారిత్రాత్మక ఘటమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ చొరవతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంలు ఒకే చోట కలవడం గొప్ప విషయమని చెప్పారు. 3 రాష్ట్రాల రైతులకు సాగునీటిని, ఈ ప్రాంత వాసులకు తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర డ్యాం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. తుంగపానం, గంగా స్నానం అనే సామెతను ప్రస్తావించిన ఆయన తుంగభద్ర నది నీటి పవిత్రతను కొనియాడారు. 2024లో 19వ నెంబర్ గేటు కొట్టుకుపోయినప్పుడు నిపుణుడు కనయ్య నాయుడు సలహాతో స్టాప్ లాక్ గేట్లు అమర్చి నీటి వృధాను అరికట్టామని తెలిపారు. ఇక ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు సమిష్టిగా 33 కొత్త గేట్లను ఏర్పాటు చేసి డ్యాంను పునరుద్ధరించిందని, రైతుల ప్రయోజనాలను కాపాడామని వివరించారు. ఏడాది ఎల్నినో కారణంగా తుంగభద్ర, ఆల్మట్టి జలాశయాలకు ఎగువ నీటి నుంచి నీటి ప్రవాహాలు తగ్గిపోయాయని, ఇక అందుకే నీటిని చాలా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. ఇక ఈ సందర్భంలోని గోదావరి, కావేరి నదులను అనుసంధానించడం ద్వారా కర్ణాటక, ఏపీ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ప్రయోజనాలను నెరవేరుతాయని చంద్రబాబు సూచించారు. అలాగే ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్న సీఎం చంద్రబాబు అందరం కలిసికట్టుగా రైతుల ప్రయోజనాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వచ్చే నెలలో ఈ డబ్బులను జమ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏపీ ప్రభుత్వం 15,000 రూపాయలను అందిస్తుంది. ఇందులో 2,000 రూపాయలు పాఠశాల నిర్వహణ కోసం కేటాయిస్తారు. మిగతా 13,000 రూపాయలను సాయాన్ని అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. 2025 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఇక ఈ క్రమంలోనే రెండో ఏడాది నిధులు విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ పథకం కింద సాయాన్ని పొందడానికి విద్యార్థి తల్లుల బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు నెంబర్తో అనుసంధానమై ఉండాలి. అలా అయితేనే డబ్బులు జమ అవుతాయి. ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంలో రైతులకు ప్రభుత్వం కొన్ని చెప్పింది. 50 ఏళ్ల సమస్యను పరిష్కరించింది. దీంతో రైతులకు తమ భూములపై హక్కులు దక్కాయి. కుప్పం మండలంలోని రాములగట్టు చేను, అంబాపురం, ఇక చిలుకల వంకకు దగ్గరగా అటవీ ప్రాంతం ఉంది. 1960 నుంచి అక్కడున్న భూములపై జమీందారులు, అటవీ శాఖ అధికారుల మధ్య వివాదం నడుస్తుంది. ఇదిలా ఉండగానే జమీందారుల వారసులు కొందరు స్థానిక రైతులకు ఆ భూములను విక్రయించారు. ఇక ఈ క్రమంలోనే రాములగుట్ట చేను, చిలుకల వంక, అంబాపురం గ్రామాలకు చెందిన 220 మంది రైతులు 50 ఏళ్లుగా 529.34 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారు. కానీ ఆ రైతుల పేర్లు రికార్డుల్లో లేవు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఆ భూమిపై ఆధారపడి సాగు చేసుకుంటున్నామని, తమకు ఆ భూములపై హక్కులు కల్పించాలని రైతులు కోరుతున్నారు. అయితే తాజాగా ఈ భూములకు సంబంధించిన శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2 రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో కుప్పం రైతుల హక్కులకు కల్పించాలని నిర్ణయించింది. ఇక డీకేటీ పట్టాలు మంజూరు చేయడానికి ఆమోదం తెలిపింది. దీంతో రైతుల సమస్యలకు లైన్ క్లియర్ అయింది. ఈ నిర్ణయంతో 3 గ్రామాల పరిధిలోని 529.34 ఎకరాలపై రైతులకు హక్కులు లభించనున్నాయి. ఏపీ ప్రభుత్వం స్వర్ణగ్రామం, స్వర్ణవాటు సచివాలయంలో మహిళా పోలీసులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 710 మంది మహిళా పోలీసులకు ఐసీపీఎస్ మిషన్ శక్తి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,912 మంది మహిళా పోలీసులు విధుల్లో ఉండగా వీరంతా ఏ శాఖ పరిధిలోనూ పనిచేయాలనే ఆ అంశంపై ఆప్షన్ ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ క్రమంలోనే 710 మంది మహిళా పోలీసులు మహిళా శిశు సంక్షేమ శాఖను సెలెక్ట్ చేసుకున్నారు. ఇక మహిళా శిశు సంక్షేమ శాఖలో మొత్తం 257 ప్రాజెక్టులు ఉండగా ఒక్కో ప్రాజెక్టు పరిధిలో 3 నుంచి 4 మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమ శాఖకు కేటాయించిన 710 మందిని మండలానికి ఒక్కొక్కరు చొప్పున ప్రభుత్వం నియమించింది. ఇక మహిళా పోలీసులకు ఏ జిల్లా పరిధిలోకి వారికి ఆ జిల్లాలోనే అవకాశం కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మహిళా పోలీసులు డిప్యుటేషన్పై విధులు నిర్వర్తించాలని చెప్తున్న ప్రభుత్వం ఆ తర్వాత ప్రమోషన్లపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇక మహిళా పోలీసులు నిర్వహించాల్సిన విధులపై కూడా కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు. ఏపీ దేవాదాయ శాఖకు చెందిన ఆలయాలకు భారీగా ఆదాయం వస్తుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా భక్తులు 21 ఆలయాల్లో దర్శనాలు, అర్జిత సేవలు, గదులను బుక్ చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే కొంతకాలంగా వాట్సాప్ ద్వారా బుక్ చేసుకుంటున్న భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఇలా ఆలయాలకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏకంగా 22.26 కోట్ల ఆదాయం వచ్చింది. మే 11 నుంచి జూన్ 11 వరకు చూస్తే దాదాపు 12 కోట్ల
91 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందని అంచనా. ఇక భక్తులు టికెట్లు బుక్ చేసుకోవడం మాత్రమే కాదు, ఈ హుండీ ద్వారా కానుకలను సైతం అందిస్తున్నారు. ఇక కాక మనమిత్ర వాట్సాప్లో శ్రీకాళహస్తి ఆలయానికి నెల రోజుల్లో అత్యధికంగా 3,39 లక్షల రూపాయలు కోట్ల ఆదాయం వచ్చిందని తెలుస్తుంది. ఇక రెండో స్థానంలో అన్నవరం ఉండగా ఆలయానికి 2 కోట్లు, ఇక మూడో స్థానంలో నిలిచిన శ్రీశైలం మల్లన్న ఆలయానికి దాదాపు 1,77 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి దీక్ష తీసుకున్నారు. ప్రతి ఏడాది చేపట్టే ఆధ్యాత్మిక దీక్షను ఈసారి కూడా ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పానకల్ల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో అర్చనలు చేసి దీక్షను స్వీకరించారు. ప్రతి సంవత్సరం 4 నెలల పాటు ఈ దీక్ష చేస్తుంటారు. ఇక గురుముఖత పొందిన మంత్రోపదేశాన్ని ఆచరణలో పెట్టడమే లక్ష్యంగా ఈ దీక్షను పాటిస్తున్నారు. అందుకంటే ముందు ఆలయ రాజగోపురం వద్ద ఈవో సునీల్ కుమార్ అర్చకులు పవన్ కళ్యాణ్ ను ఘనస్వాగతం పలికారు. ఇక దిగువ సన్నిధిలో స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఆయన అష్టోత్తరాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, వడ్డీ రాయితీ పథకానికి నిలిపివేసి మహిళా సంఘాలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాల రుణాలపై వడ్డీ రాయితీ పరిమితి 3 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా పెంచుతామని సూపర్ 6 తరహాలో హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చాక ఆ మాటను తప్పిందని ఆరోపించారు. దాదాపు 2025-2026 బడ్జెట్లో 100 కోట్లు, ఇక 26-27 బడ్జెట్లో దాదాపు 100 కోట్లు కేటాయించినప్పటికీ ఆ నిధులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, గ్రౌండ్ లెవెల్లో ఒక్క పైసా కూడా విడుదల కాలేదని అన్నారు. ఇక ఈ వడ్డీ రాయితీ అమలు చేయకపోవడం వల్ల గత 2 ఏళ్లలో డ్వాక్రా మహిళలకు సుమారు 6,000 కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని ఆయన విమర్శించారు. 2023-24లో దాదాపు 49,694 కోట్లుగా ఉన్న యొక్క డ్వాక్రా రుణ వృద్ధి కూటమి పాలనలో 2024-25 నాటికి దాదాపు 41,623 కోట్లకు, ఇక 2025-26లో మరింత తగ్గి దాదాపు 41,105 కోట్లకు పడిపోయిందని చెప్పారు. అంతేకాదు ఏపీలో పన్ను ఆదాయ వృద్ధి పడిపోయిందన్న జగన్ రాష్ట్రం ఆర్థిక మాధ్యం వైపు వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంలోనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా ఉన్న మహిళా సంఘాలను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రం మరింత సంక్షోభంలో పడుతుందని హెచ్చరిస్తూ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వెన్నుపూస, మెడ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో తనకు ఇంటి భోజనం, స్పెషల్ మెడికల్ బెడ్లు సదుపాయాలు కల్పించాలని అనంతబాబు కోర్టును కోరారు. ఇక ఈ క్రమంలోనే ఆయన దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన రాజమండ్రి స్పెషల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే న్యాయస్థానం ఆదేశాల మేరకు వైద్య పరీక్షల నివేదికలను జైలు అధికారులు సమర్పించారు. కానీ అనంతబాబుకు ఉన్న గ్యాస్ట్రిక్ సమస్యలపై టెస్టులు పూర్తి కాలేదు. ఇక స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ స్పెషలిస్టు లేరని అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో పూర్తి మెడికల్ రిపోర్టు వచ్చాక ఇంటి భోజనం, ప్రత్యేక సదుపాయాలపై నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో సాక్షులను బెదిరించాలనే కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ అనంతబాబు వేసిన మరో పిటిషన్పై ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతబాబుకు పాత నేర చరిత్ర ఉందన్న ఏపీపీ ఇప్పుడు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే బయట ఉన్న సాక్షుల భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. అధికార బలం, అంగబలంతోనే కేసు విచారణ ఆటంకం కలిగించే అవకాశం ఉందని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం అనంతబాబు బెయిల్ పిటిషన్తో పాటు జైల్లో ఇంటి భోజనం, ప్రత్యేక సదుపాయాల కల్పన పిటిషన్పై ఈ నెల 29న ఒకేసారి తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. రాజధాని అమరావతిలో మంగళగిరి వేదికగా ఏర్పాటైన క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలతో ఉందని టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చివరి దశ మ్యాచ్లకు ఆయన హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా మ్యాచ్ ను ప్రారంభించిన రామ్ చరణ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం అద్భుతంగా ఉందని కొనియాడారు. ఇక్కడి వసతి సౌకర్యాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. మంగళగిరి ప్రాంతం భవిష్యత్తులో క్రికెట్ హబ్ గా మారాలని కోరుకున్నారు. ఇక అంతకంటే ముందు భీమవరం బుల్స్ క్యాపిటల్లో అమరావతి రాయల్స్ మ్యాచ్ కు టాస్ వేశారు. ఇక రామ్ చరణ్ రాక నేపథ్యంలో స్టేడియానికి అభిమానులు భారీగా తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ న్యూస్.